సతీష్ గారు. ముందుగా ఎవరైతే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మాట్లాడుతున్నటువంటి మాటలను ఒకసారి పరిశీలించినట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా 420 అని చెప్పాలి. ఎందుకు అనంటే ఆ రైతులకు ఎందుకు 420 పార్టీ అని మనం కంపేర్ చేయవలసినటువంటి అవసరం ఉందనంటే తెలంగాణ రాష్ట్రంలో 7,720 మంది రైతులు చనిపోతే ఏ ఒక్క రైతున్నా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఇదే ముఖ్యమంత్రి మంత్రులు ఎవరినైనా పరామర్శించారా? అది చేయకుండా అమ్మకు అన్నం పెట్టినటువంటి వీళ్ళు పిన్నమ్మకు బంగారు గాజులు చేపించినట్టుగా పక్క రాష్ట్రంలోకి వెళ్ళి చెక్కులు పంచినటువంటి వీళ్ళు రైతుల గురించి మాట్లాడడం ఎంత హాస్యాస్పదం అండి. దాంతోపాటుగా ఓరేస్తే ఊరే అని చెప్పినటువంటి వీళ్ళు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అనేది మనం అందరం కూడా ఒకసారి గ్రహించాలి. దాంతోపాటుగా వీళ్ళు పోరాటం చేస్తే అని చెప్తున్నారు పెద్దలు బీఆర్ఎస్ నాయకులు. ఎక్కడ పోరాటం చేస్తే అండి, కనీసం అసెంబ్లీ 2 పర్యాయాలు అసెంబ్లీ సమావేశాలు జరిగితే గౌరవ ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీకి రారు. ఇది మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుని యొక్క పరిస్థితి. వాళ్ళు ఇంట్లో వండుకొని పోరాటం చేస్తేనా, లేకపోతే ఢిల్లీలో మిలాఖత్ చేసుకొని 10 రోజులు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మనం ఏ విధంగా మిలాఖత్ చేసుకొని మిర్జ్ చేయాలని చెప్పి చర్చలు జరిపినందుకు పోరాటమా, లేకపోతే ఢిల్లీలో దోస్తాను చేసుకునేందుకు పోరాటమా? ఒక్కసారి సమాధానం చెప్పాలి. సతీష్ గారు, ఇక్కడ మనం ఒక స్పష్టంగా ఒక విషయం మాట్లాడుకుందాం. దాంతో పాటుగా ఏదైతే రైతు రుణమాఫీ ఉందో 3 అంశాలు ప్రామాణికము. ఒక కుటుంబానికి ఎన్ని పాస్బుక్లు ఉంటే అంతమంది 100కు 100% అర్హులు. దయచేసి మైక్ టీవీ చూస్తున్నటువంటి రైతులు కానీ, తెలంగాణ ప్రజలు కానీ, భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైనా కానీ ఈరోజు గైడ్ లైన్స్లో ఉన్నటువంటి 20 మంది మీటింగ్లో నేను కూడా ఒక పర్సన్ కాబట్టి పార్టిసిపేట్ అయ్యొచ్చాను కాబట్టి అక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి రేపు 4 గంటల తర్వాత ₹1,00,000 వరకు మీ అకౌంట్లలో, రైతుల అకౌంట్లలో జిల్లాలో ఒక నోడల్ బ్యాంక్ ఉంటుంది. ఆ నోడల్ బ్యాంక్ నుంచి ఆయా బ్యాంకుల్లో లోన్ తీసుకున్నటువంటి రైతు అకౌంట్లో 4 గంటల తర్వాత ₹1,00,000 రుణమాఫీ అవుతుంది. రేపు 18వ తారీఖు నుంచి మొదలుకొని 30వ తారీఖు వరకు ₹1,50,000 వరకు మాఫీ అవుతుంది. ₹1,50,000 నుంచి 2 లక్షల వరకు ఆగస్టు 15వ తారీఖు వరకు మాఫీ అవుతుంది. ఒక ప్రభుత్వ ప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతినిధిగా ఏ ఒక్క రైతుకు కానీ బ్యాంకులో లోను ఉండి పాస్బుక్ గనక అతని పేరు పైన ఉండి లోను మాఫీ కాకపోతే మాది బాధ్యత. అందులో 69 లక్షల మంది రైతులు అర్హులుగా మనం అందరం కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సర్వేల ప్రకారం, డేటా ప్రకారం పరిగణలోకి తీసుకున్నట్టయితే ఏదైతే రేషన్ కార్డు గురించి మీరు మాట్లాడుతుందో అది పూర్తిగా అసంపూర్తైనటువంటి మాట. ఏదైతే సుమారుగా 6 లక్షల మందికి మాత్రమే రేషన్ కార్డు లేవు. అది క్రైటీరియా కానే కాదు. ప్రామాణికం దేనికి తీసుకోవడం జరుగుతుంది? పాస్బుక్ ఉండాలి. ఆ పాస్బుక్ ద్వారా బ్యాంకులో లోన్ తీసుకోవాలి. ఖచ్చితంగా అతను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేషన్ కార్డ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐటీ రిటర్న్స్ అతను ఖచ్చితంగా అర్హుడు. రేపు 4 గంటల నుంచి ₹1,00,000 వరకు ఖచ్చితంగా రుణమాఫీ అవుతుంది. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడమని హాస్యాస్పదం. ఎందుకనంటే PM కిసాన్ యోజన ఉందండి. ఐటీ రిటర్న్ చేసిన వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడడం ఎంతవరకు సమంజసమండి? నల్ల చట్టాలు తెచ్చినటువంటి రైతుల పట్ల వాళ్ళు మాట్లాడడం దయ్యాలు వేదాలు వెలించినట్టు అవుతుంది. PM కిసాన్ యోజన ఎంతమందికి వస్తుంది? బిలో 5 acres వాళ్ళకే వస్తుంది. ఎవరైతే ఐటీ రిటర్న్ ఛార్జ్ చేస్తున్నారో వాళ్ళకు రావట్లేదు. మేము చిత్తశుద్ధితో ఉన్నాం కాబట్టి, ఆ రైతులకు కన్సర్న్ ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి, మా ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ రైతు కన్సర్న్ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా పాస్బుక్ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం మేము మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీ కాబట్టి దానికి 100కు 100% రేపటి నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు మొత్తాన్ని 2 లక్షల మాఫీని చేస్తామని చెప్పాం కాబట్టి ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పినాం. మరి ఎందుకు లేట్ అయిందంటే మనం చాలా స్పష్టంగా ఒక్కసారి ఆలోచన చేయాలి. పార్లమెంట్ ఎన్నికల కారణంగా 3 నెలలు అయినాయి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసి కనీసం ఒక ఎంప్లాయీ నా పరిస్థితి నడవాలంటే నేను ఒక ఆత్మస్థైర్యాన్ని పెట్టుకొని ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాలి. అలాంటి ఉద్యోగం కూడా కనీసం వేతనాలు సమీకినటువంటి ఆర్థిక పరిస్థితి నుంచి దాన్ని చక్కదిద్దుకుంటూ స్టెప్ బై స్టెప్ దాన్ని డెవలప్ చేసుకుంటూ రాష్ట్రంలో ఆర్థిక పురోగతిని సాధిస్తూ ఇప్పటి వరకు 30,500 కోట్ల రూపాయలు సంక్షేమం పైన ఖర్చు పెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. మరి గత ప్రభుత్వం ఏం చేస్తుంది? సీఎం ఇంకా కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, కటింగ్ మాస్టర్ అంటే ఎస్, ఈ త్రిమూర్తులు తెలంగాణ రాష్ట్ర ప్రజల కటింగ్ మాస్టర్లే. ఎందుకు అనంటే తెలంగాణ ప్రజలకు వారు చెప్పినటువంటి సంక్షేమ పథకాలకు కటింగ్ పెట్టారు కాబట్టి అందుకే తెలంగాణ ప్రజలకు కటింగ్ చేయడం అనేది జరిగింది కదా. అది మర్చిపోయి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఆయన ట్వీట్ చేసినంత మాత్రాన తెలంగాణ ప్రజలు మర్చిపోతారా?
కాబట్టి వాస్తవాన్ని మాట్లాడితే మంచి. దాంతోపాటు ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం, 2 లక్షల రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు రాజీనామా చేస్తానని చెప్పారు. దయచేసి అమరవీరుల స్తూపం వరకు ఆ 2 లక్షల రుణమాఫీ కాగానే ఆ రాజీనామా పత్రాన్ని స్పీకర్ పార్లమెంట్లో తీసుకొస్తే మా పెద్దలు గౌరవనీయులు స్పీకర్ గారు రెడీగా ఉన్నారు దాన్ని ఆమోదించడానికి. ఆ షరతు నిలబెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తాం. దయచేసి రైతులను మాత్రం కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని కంగారు పెట్టించొద్దని చెప్పి సోషల్ మీడియా ద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే నెగిటివ్ పబ్లిసిటీ ఉందో అది మంచి పద్ధతి కాదు. రైతులకు న్యాయం చేసే ప్రయత్నం చేద్దాం, వాళ్ళని వీలైతే ఆదుకునే ప్రయత్నం చేస్తాం. ప్రజాప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంది, ఏ ఒక్క రైతు ముందు వరకు ఏ ఒక్క బ్యాంక్ వాళ్ళు అప్పు కోసం రావద్దు, వాళ్ళకి వీలైతే సహాయం చేద్దాం, కానీ మిస్గైడ్ మాత్రం దయచేసి చేయొద్దని చెప్పి మీ ద్వారా అందరు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. విజయారెడ్డి క్షత్రి గారు, నిజానికి నిన్న మీరు లేవనెత్తిన ఒక అంశం ఏంటి అంటే, బీఆర్ఎస్ లేవనెత్తిన ఒక అంశం ఏంటంటే రేషన్ కార్డు అనే ఒక